31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు 2025 నుంచి 2026లోకి అడుగు పెట్టబోతున్నాం మరికొన్ని రోజుల్లో. ఈ సంవత్సరం గురించి మనం ఒక్కొక్క విషయాన్ని చూసుకుంటే ఆరోగ్యం కానీ, లేకపోతే వ్యవసాయ పరంగా ఎలా ఉంది, విద్యార్థులకు ఎలా ఉంది, ఇలా రకరకాల విషయాలు మాట్లాడుకుంటాం కదా. మనం ముఖ్యంగా మానవ సంబంధాల గురించి మాట్లాడుకోవాలి. అందులో భార్యాభర్తల సంబంధాలు 2025లో చాలా ఇష్యూస్ని చూసామండి. అంటే కొత్త విషయాలు నాకైతే రివర్స్ని చూసాం. మీకు నేను అనగానే ఐడియా వచ్చేసి ఉంటుంది. ఎందుకు అట్లా ఎక్కువ జరిగాయి మనము మెన్షన్ చేయట్లేదా, మెన్షన్ చేస్తున్నారా, తక్కువ జరిగే వాటిని ఎందుకు హైలైట్ చేస్తున్నారా అంటే అసలు అవి జరగకూడదు కాబట్టి, అదే విమెన్ అలా తిరగబడకూడదు కాబట్టి, అలా చెయ్యకూడదు కాబట్టి, ఎవరు చేయకూడదు, మన సంస్కృతి అస్సలు కాదు కదండి. అంటే ఆడవాళ్ళు చేయకూడదు, మగవాళ్ళు చేయొచ్చు, అది కూడా అసలు ఎవ్వరూ చేయకూడదు. ఇది వినము, కానీ 2025లో చాలా విన్నాం రమ్మగారు. ఇలాంటివి చంపేయటం, నానా రకాలు విన్నాము. వీటితో పాటు విడిపోయే సంఖ్య కూడా బాగా పెరిగింది ఈ ఏడాది, చాలా ఎక్కువ. అవునండి. అంటే ఇక్కడ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు తేడా లేకుండా మిడిల్ క్లాస్ వాళ్ళు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, హై క్లాసు, మరీ సఫిస్టికేటెడ్ సొసైటీస్, వాటిల్లో కూడా రోడ్ల మీదకి వచ్చేసారు. వాళ్ళ సంగతులు వాళ్ళ ఇంట్లోవి వాళ్ళు రహస్యంగా పెట్టుకోవాల్సినవి ప్రపంచం మొత్తానికి తెలియజేసేసారు. ఆడ మగ కూడాను. అవును, ఆడవాళ్ళని లేదు, మగవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే సోషల్ మీడియా చాలా సులువైపోయింది. క్యాజువల్ గా మాట్లాడేస్తున్నారు. అదే ఇప్పుడు ఇలాంటి దాన్ని ప్రపంచానికి చూపించేస్తే దీన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ అని, బోల్డ్ అని అలా తీసుకోవాలా, లేకపోతే దేనికి గోప్యత లేని పరిస్థితి వచ్చేసింది కదా. 100% ట్రూ. గోప్యత అనే పదాన్ని మర్చిపోయాం మనం. ఇప్పుడు మరీ ఈ సంవత్సరం చాలా పాపం వాళ్ళు ఎలాంటి దెబ్బలు తిని, ఎంత బాధపడి, ఎంత హింస అనుభవించి కాదనట్లా ఏదో ఉంది, అవన్నీ ఉన్నాయి. కాకపోతే ఇది ఆ ఇన్నర్ సర్కిల్స్లో ఆ లోపల దాన్ని కొంచెం తెంపుదల చేసుకుంటే ఎలా ఉండునో. ఇక ఆడపిల్లలని లేదు, మగవాళ్ళని లేదు, మామగారులని లేదు, నాన్నలని లేదు, అందరూ ఇక హై సొసైటీస్లో పెద్దవాళ్ళు మాట్లాడుకుని పెళ్ళిళ్ళు చేయటం, పిల్లలు తెగబడటము. పాపం వాళ్ళకి ఏం సౌఖ్యం ఉందమ్మా, డబ్బు ఉండి, అధికారాలు అవి కూడా ఉండి, ప్రఖ్యాతులైన తల్లిదండ్రులు ఉండి కూడా ఇబ్బందులు. ఇప్పుడు ఏమీ లేదు, ఏ ప్రఖ్యాతి లేదు, డబ్బు దశకం ఏమీ లేదు. మామూలు కుటుంబాల్లోనూ అదే కథ, చిన్న కుటుంబాల్లోనూ ఇదే కథ. దీనికి మూల కారణం జయ, బేసిక్ నేను అనుకుంటా, నాకు కొన్ని అలా అనిపిస్తుంటాయి. ఎవరి విషయాలైనా విన్నప్పుడల్లా ఏమనిపిస్తుందంటే వీళ్ళకి బేసిక్ కమ్యూనికేషన్స్ లేవు, హై ఎక్స్పెక్టేషన్స్. కమ్యూనికేషన్ లేపటము, హై ఎక్స్పెక్టేషన్. తర్వాత వివాహం తర్వాత ఏమిటో జీవితాన్ని రంగులుగా ఊహించుకోవటం, అవన్నీ నేను అనుకుంటా ఈ రీల్స్, సినిమాలు చూసి సినిమాటిక్గా ఊహించుకుంటారు. రియాలిటీ ఎప్పుడూ అట్లా ఉండదు. ఎట్లా ఉంటుంది? తర్వాత ఆర్థికమైన విషయాల మీద క్లారిటీ లేకపోవటం, నిజాలు చెప్పకపోవటం, ఆర్థికమైనవి దాచిపెట్టటము, వాటి మీద క్లారిటీ ఉండదు, మాట్లాడుకోరు ముందు. తర్వాత పెళ్ళిళ్ళు అయిపోయాక పోరాడుకుంటారు. ఇతరులని సహించలేకపోవటం, ఎప్పుడూ సెల్ఫ్కే పీట. మా అమ్మ నాన్ననే నాకు ఇంపార్టెంట్ అన్న ధోరణి. ఇప్పుడు అవతలవాడు అవతారం కాదు, ముక్కులోంచి గాల్లోంచి ఊడిపడ్డు, వాడు ఊడిపడ్డు, అమ్మాయి ఊడిపడదు. ఈ పెళ్ళయ్యాక ఇంకా పేరెంట్స్ని వదిలిపెట్టేసి ఈ అమ్మాయి వీళ్ళకే అంకితం అయిపోవాలంటే అంకితం అయిపోయేలాగా అంత బాగా నువ్వు చూసుకోగలగాలి కదా. ఈ పెళ్ళైన మరుక్షణం నుంచి వాళ్ళకి వీడుకోలు చెప్పేసేయాలి, టాటా బాయ్ బాయ్ చెప్పి వీళ్ళింటికి వచ్చేసేయాలి, వీళ్ళింట్లో సమస్తమైనవి వీళ్ళనే సపోర్ట్ చేసేయాలి. తర్వాత మోసకారితనము, సంబంధాల్లో అమిత మోసాలు, ఆడ మగ కూడా అమ్మ, ఇందులో అనుమానం ఏం లేదు. పాత స్నేహాలు, పరిచయాలు, పాత అలవాట్లని మార్చుకోకపోవటం. మార్చుకోరు. మన పెళ్లి కాకముందు నుంచి నాకు ఇది ఉంది కాబట్టి నేను దీంతోటే ఉంటా, మా అమ్మ ఎప్పుడు కాదనలేదు, నువ్వెందుకు కాదంటావు అనటం. ఇలా అంటున్నారమ్మా. నేను తాగితే మా అమ్మే వల్ల నీ గోలేంటి, ఎదురా తాగదురా, ఇంత చేయదురా అంటుంది. ఈ రోజులో మగపిల్లలు ఇంతే అంటుంది తల్లి. అసలు తల్లికి కనపడేలాగా రోజు తాగి పడుకుంటావా నువ్వు? కాదు, అప్పుడప్పుడు చూస్తుంది అమ్మ. ఆ 2-3 సార్లు చూసినప్పుడు నాన్న వద్దురా అంటుంది. ఈ రోజులో మగపిల్లలు ఇంతేలే అని ఊరుకుంటుంది. నీ పెళ్ళామైతే నీతో పాటే పడుకోవాలి, నీతో పాటే ఉండాలి, నిన్ను క్షణక్షణం భరించాలి కదా పాపం, వద్దనాలి. ఇప్పుడు ఇవి నా అలవాట్లని వాటిని మార్చుకోకపోవటం. ఆడపిల్లలు కూడా మార్చుకోవట్లేదమ్మా. ఆడపిల్లలు కూడా మార్చుకోవటం లేదు. ఇప్పుడంటే ఆడపిల్లలంటే తక్కువ చేస్తున్నానని అనుకోకండమ్మా. మగవాళ్ళు మారట్లేదంటే వాళ్ళకి ఏదో తీవ్రమైన హ్యాబిట్స్ ఉంటే కాదు, ఆడపిల్లలు కూడా చిన్న చిన్న పద్ధతులు ఏవి మార్చుకోరు.
అక్కడి నుంచి ఆర్థిక అసమానతలు, వాటి మీద కొట్లాటలు. వాళ్ళది హై ఫ్యామిలీ, వీళ్ళది లో ఫ్యామిలీ. ఇందులో మళ్ళీ ప్రేమ వివాహాలు అయితే కులాల తేడాలు చేయాలి. నేను అప్పుడెప్పుడు ఏదో ఒక ఒక ఏమంటారు దీన్ని, ఇందులో వస్తుంటాయి కదా మన సీరియల్ లాంటిది ఒకటి చూసే ఇద్దరు ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటారు. కులాల తేడా అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంటే వస్తూ ఉంటారు. వస్తే ఏవో ప్రమాదం జరుగుతుంది, దాన్ని మసిపూసి మారేడుకాయ చేయడానికి చాలా ట్రై చేస్తారు. ఈ ట్రై చేసే క్రమంలో ఆ అబ్బాయి ఏదో అంటే అమ్మాయి అంటే మీ కులం బుద్ధి పొన్నించుకున్నావు కాదంటుంది భర్తనే. ఆ కులాల ప్రసక్తి లేకుండా నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు కోపం వచ్చినప్పుడు నీకు అదే మాట వస్తుంది. ఈ కులాల అసమానతలు, ఆర్థిక అసమానతలు పెళ్ళిళ్ళల్లో, ఇవన్నీ ఈ సంబంధాలు దెబ్బతినటానికి కారణాలు. దీంతో పాటు ఎమోషనల్గా సపోర్ట్ ఇవ్వకపోవటం, ఇతరుల బాధని అర్థం చేసుకోరు. సాధారణంగా ఇప్పుడు మనం పెద్దవాళ్ళలో కూడా చూస్తాం, ఈ అత్తగారులు కోడళ్ళు కడుపుతో ఉన్నప్పుడు ఏదైనా ఇబ్బంది పడుతున్నారు, మా దగ్గర ఏం లేదమ్మా వీళ్ళేంటో ఓవర్ యాక్షన్ అంటారు. ఎవరి నొప్పి వాళ్ళదే కాదు. వాళ్ళు బాధపడుతుంటే నువ్వు ఇలా ఉండదు, నువ్వు వేషం వేస్తున్నావు అంటే ఎట్లా? అస్సలు ఎమోషనల్గా సపోర్ట్ చేయకపోవటం పెళ్ళిళ్ళల్లో పెద్ద డ్రాబ్యాక్ ఈ రోజున. అది అమ్మాయి సెన్సిటివ్, అన్నిటికీ బాధపడుతుంది, ఈ అబ్బాయికి ఏది పట్టదు. లేదా అబ్బాయి సెన్సిటివ్, అమ్మాయి స్ట్రాంగ్, దీనికి ఇంత ఫీల్ అవడానికి ఏముంది అని అసలు వాళ్ళ ఫీలింగ్స్ కూడా పట్టించుకోరు. ఎప్పుడైతే మీరు ఇతరుల ఎమోషన్స్ని గౌరవించరో మీ బాంధవ్యం దెబ్బతిన్నట్టే. ఒక్కొక్కళ్ళకి థ్రెషోల్డ్ ఒక్కో రకంగా ఉంటుంది. చిన్నదానికి ఏడుస్తారు కొంతమంది, అది వాళ్ళది అదే. అంత పట్టించుకోకర్లా, పని చేసుకోవచ్చా అని ఉంటుంది రెండో వాళ్ళకి. వెళ్ళేటప్పుడు చిన్నవి బాయ్ చెప్పలేదు, మా అమ్మకి వెళ్ళొస్తానని చెప్పలేదు, ఇలాంటి పాయింట్ల మీద కూడా కొట్టుకుంటున్నారమ్మా. వెళ్ళేటప్పుడు అర్ధరాత్రి 3 గంటలకు వెళ్ళిపోయాడు, బాయ్ చెప్పలేదు. నిజం, ఇది ఒక పాయింట్, నేను వినే చెప్తున్నా, ఈ కొత్త విషయం కాదు ఇది. ఇదైందా ఆ తర్వాత ఇన్లాస్ తాలూకు విపరీతమైన ఇన్వాల్వ్మెంట్, అటు ఇటు కూడా. పెద్దవాళ్ళు ఈ సంబంధాల్లో ఎక్కువ జ్వరపడి ఉండటం, వీళ్ళన్నిటికీ జ్వరపడతారు, ప్రతిదానికి మాట్లాడతారు, ప్రతిదీ జడ్జి చేస్తారు. వాళ్ళమ్మ మీతో ఉండకూడదు, అతను ఎవరికైనా ఏమైనా ఇచ్చినా, ఎవరికైనా ఏమైనా పంపించినా, అతను పంపించినా ఆమె పంపించినా ఇతరుల పెద్దలు, రెండో వాళ్ళ పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారు. ఇది చాలా ఎక్కువగానే ఉంది. ఇదివరకు కూడా ఉండేదమ్మా. ఇదివరకు ఏంటంటే ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్గా ఉండే సిస్టమ్ ప్రకారం వెళ్ళేది. ఇప్పుడేమైంది, పిల్లలు ఇండిపెండెంట్గా వేరే చోట్ల ఉంటున్నారు. అప్పుడు నువ్వు నీకు నేను, నాకు నువ్వు అని ఉండాలి. నీకేమో నేను, నాకేమో మా అమ్మ నాన్న అంటే ఎట్లా కుదురుతుంది? అమ్మ నాన్న ఉండాలి. తర్వాత తన వైపు వాళ్ళని ఎక్కువ ఇన్వాల్వ్ చేయటం, ఇటువైపు వాళ్ళని పూర్తిగా కట్ చేయాలని ట్రై చేయటం. ఇప్పుడు నీకో న్యాయం నాకో న్యాయం నడవదు కదా. వైవాహిక సంబంధాలలో పాతకాలపు విధానం వేరు, వదిలిపెట్టేయండి దాన్ని. ఈ రోజున మీ ఇద్దరూ సమానం అనుకుంటే, మీ ఇద్దరి వెనకాలన్న బాంధవ్యాలు, మీ తాలూకు సంబంధాలు, మీ తాలూకు ఆర్థికమైన విషయాలు, మీ ఓన్ ఎమోషన్స్, మీ సెన్సిటివిటీలు, ఇవన్నీ షేర్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. నేను షేర్ చేసుకోను, షేర్ చేసినా అర్థం చేసుకోను, అర్థం చేసుకున్నా నేను దాన్ని గౌరవించను, నలుగురు ముందు చులకనగా మాట్లాడతాను. ఇలాంటివి ఎప్పటికీ కుదురుకోవు. ఇవి లాంగ్ రన్లో చాలా ఇబ్బంది పెడతాయి. ఇది వరకటి కాలంలో ఇలా ఆడవాళ్ళని ఎమోషన్స్ని పట్టించుకోకపోయినా కూడా వాళ్ళు స్ట్రాంగ్గా ఉండి ఆ ఏడుపు కొట్టు ఆడవాళ్ళని విడిగా వదిలిపెట్టేసిన పెళ్ళిళ్ళు తెగేవి కాదమ్మా. ఆడవాళ్ళకి పారిపోయేందుకు చారా ఉండేది కాదు. ఆడపిల్లలకి ఆ పుట్టిళ్లలో వీళ్ళని తీసుకునేవాళ్ళు కాదు, వీళ్ళకి ఆర్థికమైన స్వేచ్ఛ ఉండేది కాదు. దాంతోపాటు సమాజంలో భయపడేవారు. ఒంటరిగా ఉండడానికి, ఒంటరిగా వెళ్ళడానికి, విడిగా వెళ్ళిపోవటానికి అవకాశాలు లేక, సమాజం హర్షించదన్న భయంతో, లేదా పేరెంట్స్ సపోర్ట్ చేయలేరన్న భావంతో చచ్చినట్టు వేరే దారి లేక ఆడవాళ్ళు పరువు పోతుందేమోనని మగవాళ్ళు సర్దుకుని బతికేవాళ్ళు. ఇదివరకు ఒక 30-25 ఏళ్ల క్రితం దాకా. ఒక 20 ఏళ్ల నుంచి సమాజం మారింది. ఇటీవల మారిన సమాజం ఏంటంటే, నువ్వు అన్న వెళ్ళిపోతా, ఆ అన్న వదిలేస్తా, నువ్వు ఆ అన్న అనకపోయినా సరే ఇవి తెగిపోయేవి. ఈ కాడికి ఇంతంత పెళ్ళిళ్ళు చేసుకోవటం ఎందుకు, ఈ ఖర్చులు పెట్టుకోవటం ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుని, వాళ్ళంత ప్లానింగ్తో పెళ్లి చేసుకుని, నా పెళ్ళికి అలా కావాలి, నా పెళ్ళికి ఇలా కావాలి, నాకు బట్టలు ఇలా ఉండాలి, నాతో వాళ్ళు అలా ఉండాలి, గోరింటాకు పెట్టుకోవాలి, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పెట్టుకోవాలి, వీటన్నిటికీ ఇవన్నీ ఉన్నప్పుడు అడ్జస్ట్మెంటు
అండర్స్టాండింగు, బిలీఫ్, నమ్మకం ఇలాంటివి కూడా ఉంచుకోవాలి. ఇవి ఉండటల ఇవన్నీ ఉంటాయి, మేకప్లు ఉంటాయి, డిజైన్లు ఉంటాయి, పెళ్లి మీద ఒక రకమైన అవగాహన ఏదో ఉంటుంది, అసలు లేకుండా ఉండదు, ఉంటుంది. పెళ్లి మీద మీకు ఏ అవగాహన ఉందో దానికి 100 రెట్లు డెవలప్ చేసుకుంటే కానీ ఈ సంబంధాలు నిలవ్వు. ఇప్పుడు ఏమవుతుంది, మనకున్న ఈ చిన్న అవగాహనతోటి పెళ్లికి దిగటము, దిగిన తర్వాత కమ్యూనికేట్ చేయము, వాళ్ళు ఏం చెప్తున్నారో మనం అర్థం చేసుకోం, మన డబ్బులు వ్యవహారాలు మధ్యలోకి వచ్చేస్తాయి, పెద్దవాళ్ళు వచ్చేస్తారు. అవునండి. ఇప్పుడు అసలు ఫ్రెండ్స్ సర్కిల్ ఎవడెవడో ప్రపంచంలో ఏమోలో ఉన్న వాళ్ళు కూడా మన పెళ్ళిళ్ళల్లో దూరిపోతున్నారు. దీంతో పాటు విపరీతమైన ఆడంబరాలు, ఎలాగో సినిమాటికి ఏమంటారు, పిక్చర్ పర్ఫెక్ట్గా ఉండాలన్న కోరిక. అస్సలు పిక్చర్ పర్ఫెక్ట్గా ఎవ్వరు ఉండరు. పర్ఫెక్షన్స్ ఎప్పుడు ఓన్లీ పిక్చర్స్లోనే ఉంటాయి అన్న ఒక్క అవగాహన లేదు. అది కనుక ఉంటే కుదురుతుంది. ఇన్ని రీల్స్ చూస్తుంటామా, నేను కూడా అనుకుంటా, వీళ్ళిల్లు ఎంత నీట్గా ఉందో, వీళ్ళిల్లు ఎంత బాగుందో, ఏమిటి మనం ఎప్పుడు చేయలేకపోతున్నాం, ఇంత వయసు వచ్చిన నాబోటి వాళ్ళకి అనిపిస్తే చిన్నపిల్లలకి అట్లా ఉండదమ్మా. దానికి కారణం పక్క వాళ్ళు అనిపిస్తుంది. విచిత్రంగా ఇప్పుడు మన ఇల్లు సరిగ్గా లేదు, మన జీవితం బాగుండలేదు అనిపిస్తే దీనికి నేనెంత కారణం అని ఉండదు. ఎప్పుడు వీడెవడో పక్కన ఉన్నవాడు ఏదో పక్కన ఉండదు, దీనివల్లే ఈ ఇల్లు ఇలా ఉంది, దీనివల్లే నా జీవితం, అంతేగాని నా వల్లే నా జీవితం ఇలా అఘోరించిందేమో అని చచ్చినా అనుకోలేము అసలు. ఈ ఆలోచన విధానం మారితే పెళ్ళిళ్ళు సక్సెస్ అవుతాయి. ఈ సంవత్సరం ఎక్కువగా అవడానికి కారణం నా వరకు నేనైతే అనుకుంటా, ఇలా వీళ్ళు ఇవన్నీ చూసుకుని అలా లేదు ఇలా లేదు అని తర్వాతే ఈ ఇతరత్ర స్నేహాలని బాగా మనం ప్రమోట్ చేస్తున్నాం అనిపిస్తుంది. నిజం, కరెక్ట్ కదా, చాలా వ్యాలిడ్ పాయింట్. ఎంతసేపు కుప్పలు తెప్పలుగా ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎంతమందితో మనం టచ్లో ఉన్నాం, ఎంతమందితో మనం మాట్లాడదాం, ఎంతమంది మనల్ని లైక్ చేశారు, ఎంతసేపు ఎవరో ఒకళ్ళు మనల్ని లైక్ చేయాలన్న ధోరణి వచ్చేసింది. మొట్టమొదట ప్రతి వాళ్ళు 2 చేతులు గుండె మీద వేసుకుంది, అసలు నేను లైక్ చేసేందుకు ఎవరైనా యోగ్యంగా ఉన్నాను, నా లైకులు నాకు ఎన్ని పడతాయి, ఎవడో చెయ్యాలి. ఎప్పుడు ఎవడు వీడు చేయలేదని నువ్వు లైక్ చేయలేదు కాబట్టి అని పోట్లాడుతున్నారు మొగుళ్ళతోటి. ఏదో కొటేషన్ పెట్టి ఏదో ఫోటో పెట్టి ఏదో ఇడ్లీ తిన్నా, ఉప్మా చేశా, అందరు చేశారు లైక్, నువ్వు చేయలేదు, వాడెవడో నీకెందుకు లైక్ చేశాడు, అలాంటి వాటి మీద కూడా ఈ ప్రతిదీ పంచుకోవటం కూడా ఒక సమస్యే కాదా అమ్మా. మరి ప్రపంచంతో పంచుకోవటాలు తగ్గించి ఒకళ్ళతో ఒకళ్ళు పంచుకోవటం, వ్యక్తులతో భార్యాభర్తలు ఒకళ్ళతోటి ఒకళ్ళు గనక కొంత మాట్లాడుకుంటూ, కొంత ఏదో ఏ రాత్రి వేళో, ఏ మధ్యాహ్నమో, ఏ సాయంత్రమో, ఎప్పుడో ఒకప్పుడు కొంచెం సరిగ్గా మాట్లాడుకుని సరిగ్గా కమ్యూనికేట్ చేసి, ఆర్థికమైన వ్యవహారాలంటే వాళ్ళు ఒప్పుకోరండి, వాళ్ళు వినరు, వాళ్ళు అర్థం చేసుకోరు, ఉన్నాయి అవన్నీ ఉంటాయి, అర్థం చేసుకోరు, ఒప్పుకోరు, అసలు మీరు ట్రై చేయండి. కాలం మారింది, ఇదివరకట్లాగా లేదు. ఎలాగో మన బెదిరింపు ఉందనే ఉంది, నేను నీతో ఉండను అని చెప్పగలుగుతాం మనం. ఇప్పుడు వచ్చిందిగా అట్లా, పిల్లల దగ్గరికి వెళ్ళిపోతా అని చెప్పచ్చు పెద్దవాళ్ళైతే, పిల్లలైతే నా దారి నేను పోతా, నాకు ఉద్యోగం ఉంది అని చెప్పచ్చు. అర్థం చేసుకో, మన ఇద్దరం కలిసి ఉందాం. దీంట్లో ఆడవాళ్ళ స్నేహితుల్ని మగవాళ్ళ స్నేహితుల్ని ఇన్వాల్వ్ చేయకూడదు. ఫ్రెండ్స్ వచ్చేసరికల్లా ఏటికొకళ్ళు కోటికొకళ్ళు లాగుతారమ్మా. నువ్వు ఏ ఏటికి ఎక్కుతావు, ఏ కోటికి దిగుతావో చెప్పు, అది ఎక్కలేవు, ఇది దిగలేవు. ఎక్కినా నీకు ప్రమాదమే, దిగినా నీకు ప్రమాదమే. ఎందుకంటే ఈ సలహాలు చెప్పే ఫ్రెండ్స్ ఎవరు నీ నెప్పిని పడరు. నీ నొప్పి, నీ లోన్లీనెస్, నీ భయము, నీ జీవితం నువ్వు జీవించవలసిందే, నువ్వే జీవించాలి. వాళ్ళు వెనకాల ఉంటారు కానీ వాళ్ళు నువ్వు కాదు. నీ నొప్పి ఎప్పుడు అక్షరాల నీదే, నువ్వే పడాలి. కాబట్టి కొంచెం ముందు కమ్యూనికేట్ చేయండి. ఏవేవో పిచ్చి పిచ్చి విషయాలు మాట్లాడుకుంటారు, కమ్యూనికేషన్ సెట్ చేసుకోండి. రైట్. కొంతమంది ఇందులో అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. అబద్ధాలు చెప్పేస్తారు, ఇదంతా మంచి సినిమా చూపిస్తారు, అసలు దిగాక అసలు ఉన్న ఏమంటారు డాక్యుమెంటరీ బయట పెడుతుంది, ముందంతా RRR మూవీ కనపడుతుంది మనకి. అట్లా కాదు, అలా అయితే మీరు మసిపూసి మారేడుకాయ చేయలేరు, అది కుదరదు, అట్లా వెళ్ళదు పెళ్ళి. ఎందుకంటే ఇప్పుడు సులువు అయిపోయింది కదా, ఈజీ అయిపోయింది, సెపరేట్ అవ్వటము సులువైంది, సమాజం పట్ల భయం లేదు మనకి, తర్వాత ఏమో లీగల్గా కూడా చాలా సులువుగా ఉంది వ్యవహారం. కాబట్టి పెళ్ళిళ్ళు చేసుకునే ముందే సరిగ్గా మాట్లాడుకుని, సరిగ్గా ఆలోచించి, అడ్జస్ట్ అవ్వడానికి సిద్ధపడి పెళ్ళికి సిద్ధం అవ్వండి. అప్పుడు ఇలా అవ్వకపోవచ్చు బహుశా. నమస్తే. నమస్తే.